నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రామచంద్రపురం నియోజకవర్గం వెంకటాయపాళెం మాధవానందం ఫంక్షన్ హాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు. యానాం ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని పేర్కొన్న యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం శివాలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించిన భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోకి తొలిసారి కార్మిక శాఖ మంత్రి హోదాలో భారీ ర్యాలీతో విచ్చేసిన వాసంశెట్టి సుభాష్కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఉప్పొంగిన అభిమానం, ఉత్సాహంతో భారీ గజమాలలు వేశారు, పూలవర్షం కురిపించారు. జనసేన, టీడీపీ, బీజేపీ అభిమానులు బైక్ ర్యాలీ, కార్ ర్యాలీతో ఊరేగింపుగా అడుగడుగునా నీరాజనం పలికారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ రాకతో రోడ్డుకి ఇరువైపులా కిక్కిరిసి ఉన్న అభిమానులతో రామచంద్రపురం జనసంద్రంగా మారింది. మంత్రి సుభాష్ కార్యకర్తలకు కాన్వాయ్ పై నుండి అభివాదం చేశారు. రామచంద్రపురం నుండి తాళ్లపాళెం మీదుగా ద్రాక్షారామం వరకు ర్యాలీ కొనసాగింది. యానాం ప్రజల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ అన్నారు. యానాం ప్రజల సమస్యలు పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ అన్నారు. యానాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైడికొండల రాజబాబు, శ్రీమంతుల శ్రీధర్, లంక జాన్ బృందంతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడారు. యానాంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. నిధులు తీసుకువచ్చిన అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవటం వల్ల పనులు పూర్తి కావటం లేదని విమర్శించారు. మాజీ, తాజా ప్రజా ప్రతినిధులు ఇద్దరూ తీరుపై పలు విమర్శలు చేశారు. ఇది లోకల్ నాయకులకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆన్సైడ్లో వైద్యలింగం గారు మెజార్టీ అనేది కనువిప్పు. ఇక మీదటైనా సరే అసెంబ్లీ ఎలక్షన్ వరకు కూడా ఏ డెవలప్మెంట్ చూపిస్తారనేది మీరు చేస్తే భవిష్యత్తులో మనుగడ, ఆ పార్టీకి మనుగడ ఉంటుంది. జీజీహెచ్ అనేది అది లాస్ట్ ఆర్ఈఓ గారు ఇంటర్ఫీరెన్స్ అవుతున్నాయి కానీ ఫైనలైజ్ అవ్వలేదు. అయినా సరే వైద్యలింగం గారు ఇచ్చిన అమౌంట్ రిఫండ్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ జనరేటర్కి మళ్ళీ శాంక్షన్ తీసుకొస్తాం ఎంపీ గ్రాంట్ నుంచి. ఫేజెస్ కూడా 1 monthలో జిహెచ్లో రైట్ అవుతాయని డీడీ గారు చెప్పడం జరిగింది. ఏ చిన్న సమస్య ఉన్నా ప్రాంతాల వైజ్ కానీ ఏది ఉన్నా సరే మా దృష్టికి తీసుకొస్తే మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు సమావేశం పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే
వైద్యులంగా గారిని కలవడం జరిగిందండి. అక్కడ కొన్ని సమస్యల మీద దినేష్ గారు ఇంకా నాయకులు తీసుకురావడం జరిగిందండి. ప్రతి సమస్య తీరుస్తారని ఆయన మాకు హామీ ఇవ్వడం జరిగిందండి. తొందరలోనే ఆయన యానం తీసుకొచ్చి మన యానంలో ఏవైతే ఉన్నాయో సమస్యలు, ఆ సమస్యలపై పోరాటం మేము చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అదేవిధంగా ఈ యానంలో ఏదైనా పని జరగాలంటే ధర్నాయో లేకపోతే అక్కడ ఏదో లంచం పెడతారు కానీ జరిగితలేదండి. ఎంత దారుణంగా ఉందంటే కనీసం యానం జిహెచ్లో కనీసం రీఫ్రిజిరేటర్ లేదు, బాడీ పెట్టుకోండి. అన్ని కోట్లు పెట్టి చేస్తున్నాం, అన్ని కోట్లు నెలకింత చెప్పుని తీసుకుంటున్నారు. మరి అలా ఏం చేస్తున్నారో మాకు ఏం అర్థం లేదు. యానంలో ఏమన్నా బర్త్డే జరిగితే సీఎంలనే ఆన్లైన్లో తీసుకొచ్చేస్తున్నారు, మళ్ళీ అడిగిస్తున్నారు కదా. మరి యానంలో కనీసం 34 బ్యాటరీలు మూతపడ్డాయి. ఏ రోజన్నా ఉపాధి కలిగిద్దాం, దాని మీద పోరాటం చేద్దామని ఏ రోజు కట్టలేదు. మరి ఏం చేస్తున్నారు కనుక ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఆయన నెగ్గిన తర్వాత పలానాది ఏదైనా చేశానని ఎక్కడా చెప్పినట్లేదండి. ఎంత దారుణంగా ఉందో చూడండి. మరి యానం ప్రజలు గుడ్డువారా? యానం ప్రజలు కేవలం ఓటేసి గెలిపించడానికి ఉన్నారా అనే విధంలో ఈ నాయకులు ఉన్నారండి. కానీ ఈ నాయకులందరికీ తగిన పరిష్కారం మేము చేస్తాం. ఎలాగైతే మేము ప్రతి ఒక్కరికి నిలబడి ఉన్నామో ప్రతి ఒక్కరికి నిలబడతాం. వీళ్ళక్కడ నాయకులు కట తొందరలోనే తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే ఈరోజు ఓటెక్కుతో మేము నెగ్గించిన ఓటెక్కుతో 1 లక్షల కోట్లు సంపాదించుకుని యానం ప్రజల్ని అనాథగా వదిలేసి కనీసం ఉపాధి కలిగిస్తాను, అది కలిగిస్తానని చెప్పిన వ్యక్తులు ఈరోజు ఎక్కడ ఉన్నారో ఎవరికి అర్థమవుతలేదు. లోక్సభ ఎన్నికల్లో 24 ఎన్నికల్లో వైద్యలింగం గారు పాండిచేరి స్థానాన్ని పోటీ చేసి లోక్సభ స్థానానికి 1,36,000 మెజార్టీ గెలుపొందడం జరిగింది. అలాగే 30 కాన్స్టిట్యున్సీలు ఉన్న పాండిచేరి రాష్ట్రంలో 28 కాన్స్టిట్యున్సీల్లో మెజార్టీతోటి కాంగ్రెస్ గెలవడం జరిగింది. అలాగే 2 స్థానాలు, ఒకటి ఇందిరానగర్, అక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి ఆయన అక్కడ బీజేపీలో ఉండి ఆయన గెలుపొందడం జరిగింది ఆయన స్థానంలో. అలాగే యానంలో 2 నాయకులు పోటీపడి గెలుపొందడం జరిగింది ఎన్డీఏ కూటమి. మిగతా కూటమిలో ఇండియా కూటమి ఆయన మన వైద్యలింగం గారు మెజార్టీతో 1,36,000 మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అలాగే మొన్న ఇటీవల ఒక 4 రోజుల కిందట ఆయన కలవడం జరిగింది. ఆ రోజు ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆయన యానంలో ప్రతి సమస్య ఆయన దగ్గరికి వెళ్తుంది. ఏంటమ్మా నిన్న 2 రోజుల కిందటే మీ యానం జిహెచ్లో రిఫ్రిజిరేటర్ పనిచేయట్లేదు, డీప్ ఫ్రిడ్జర్ అని చెప్పి తెలిసింది. ఏంటి పరిస్థితి, మీ యానం ఇలా ఉందా? ఒక 20-30 సంవత్సరాల చరిత్ర గల నాయకుడు, 3.5 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉత్తమ ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఇలాగ ఉండి కూడా మీ పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, మీకు బాధలు తప్పితే మీకు ఏమీ లేవా అని చెప్పి అడగడం జరిగింది. అప్పుడు దినేష్ మేము కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటే యానంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయి, అలాగే మాకైతే సమస్యలు తీర్చడానికి మా వంతు మేము కృషి చేస్తాం. కొన్ని విషయాల్లో అయితే మీరు కంపల్సరీ మీ ప్రోత్సాహం కూడా కావాలి. యానంలో సమస్యలు అయితే చాలా ఉన్నాయండి. 1 వైద్యం, 2 విద్య, 3 ఉపాధి. అలాగే యానంలో అందరికీ సమస్యలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉండి సమస్యలు 3 అయితే మాకు 5 సమస్యలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మంచినీరు, అలాగే డంపింగ్ యార్డ్కి యానంలో స్థలం లేదండి. ఏంటంటే కంపల్సరీ ఉపాధి కల్పిస్తాం. అలాగే యానంలో ఉన్న రెజెన్సీలో కూడా ఉపాధి కల్పించి కంపల్సరీ ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుతామని చెప్పడం జరిగింది. కంపల్సరీ మనం తొందరలోనే మన వైద్యలింగం గారిని పిలిపించి ఒక ధర్నా చేసే ఉద్దేశంలో ఉన్నామండి మేము అందరూ కూడా. ఆ ధర్నాలో కూడా ఉపాధి, విద్య, వైద్యం అన్నింటి మీద కంపల్సరీ పోరాటం చేస్తాం. అలాగే ఎవరైతే వేట నిషేధం డబ్బులు పడిన వాళ్ళకి కూడా వాళ్ళ కోసం కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటాం. ముందుగా ఈరోజు పాత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యానం మరియు కార్గిల్, మాహే, పాండిచేరి ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు సమావేశం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో వైద్యలింగం గారు 1,36,000 మెజార్టీతో నగ్గడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే బీజేపీ ఎన్ఆర్ కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చాలా అత్యధికమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే యానంలో ఏ విధమైనటువంటి డబ్బు పంచిపెట్టకుండా సరే 25 సంవత్సరాల నుంచి పరిపాలన ఉన్నటువంటి మల్లాడి కృష్ణారావు గారిని కాదని, ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి అశోక్ గారిని కాదని ఈరోజు యానంలో పార్టీని ఏ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టకుండా జెన్యూన్గా
ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు కోసం అడిగినప్పుడు ఈరోజు మాకు చాలా మంచి ఓటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు విజయం సాధించడానికి యానం ప్రజలు కూడా ముఖ్య కారణం. ఈరోజు మీరు చూసినట్లయితే యానంలో అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చూసినట్లయితే ఆరోగ్య సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేది యానంలో లేదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, యాక్సిడెంట్లు అయినా, ఏవైనా సరే ప్రభుత్వ హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏ విధమైనటువంటి స్కీమ్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాగే యానంలో చూసినట్లయితే ఎల్లో రేషన్ కార్డుల్లోంచి రెడ్ రేషన్ కార్డులకు వెళ్తే ఏదో కొంచెం ఉపాధి వస్తుందని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు, అదే జరగట్లేదు. రేషన్ కూడా ఇవ్వలేని పక్షం జరుగుతుంది. అలాగే ఇంటి పట్టాలు అనేది కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇచ్చారు. ఈ రోజు అనేది ఇల్లు పట్టాలు కూడా లేవు. అలా చూసినట్లయితే చాలామంది నిరుచితంగా కాంగ్రెస్లోనే మనం చేయగలుగుతాం, ప్రభుత్వం కూడా వచ్చేది కూడా కాంగ్రెస్ వస్తుంది. అలాగే ఎంపీ గారు 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన ఎంపీగా ఉంటున్నప్పుడు ఇంతకుముందు ఇప్పుడు కూడా ఎంపీ ల్యాండ్స్ రాలేదు. మనం ఈరోజు చూసినట్లయితే సావిత్రి నగర్లో బరిల్ గ్రౌండ్ తీసుకొచ్చాం, గోపాల్ నగర్లో బీటీ రోడ్ తీసుకొచ్చాం, ధనలక్ష్మి నగర్లో సీసీ రోడ్ తీసుకొచ్చాం. అలాగే జీజీహెచ్లో కూడా మనం జెండాట తీసుకురావడం జరిగింది. అయితే జెండాట తీసుకొచ్చిన తర్వాత కూడా 3 సార్లు వీళ్ళు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో ఎస్టిమేట్ వేసి విఫలమయ్యారు. ఎందుకంటే వీళ్ళు ఏఈలు జేఈలు ఉండి కూడా వీళ్ళు ఒక ఎస్టిమేట్ ఒక జనరేటర్ ఎస్టిమేట్ వేయకుండా వీళ్ళు జాబులు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 3 సార్లు ఎస్టిమేట్ వేసి కూడా విఫలమయ్యి ఆయన ఇప్పటికీ కూడా జనరేటర్ రాకుండా చేసిన ప్రభుత్వ అధికారులు తప్ప, లేదంటే 25 సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారు ప్రోత్సహిస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు చేస్తున్నారా అనేది ప్రజలు గుర్తించాలి. అలాగే ఈరోజు చూసినట్లయితే జీజీహెచ్లో ఏదైనా ఒకరు చనిపోతుంటే పెట్టుకోవడానికి రీప్రెజర్ లేని మన జీజీహెచ్, దానివల్ల ఉపకారం ఏంటో తెలియట్లేదు. దీనివల్ల ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. దీని మీద మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇకపై గ్రౌండ్ ఎదురుకుండా ఒక ఆఫీస్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు యానంలో 25 సంవత్సరాలు పరిపాలించిన మల్లాడి కృష్ణారావు గారు కాంగ్రెస్లో అనేక అయినటువంటి ఆయన దీంట్లో పొందారు. 3 సార్లు బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో, 3 సార్లు మినిస్టర్ చేశారు. ఎప్పుడు కూడా పార్టీ నుంచి మేము నిలబడతాం. ఈరోజు ప్రతి సమస్య మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. అందుకని చెప్పి ఈరోజు పత్రికా మిత్రులని అందరినీ కూడా మాట్లాడడానికి రావడం జరిగింది. వాళ్ళతో మేము ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా యానంలో 2026లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ప్రతి పేదోడి సమస్య కోసం మేము పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఘనంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుక నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం వెంకటాయపాళెం మాధవానంద ఫంక్షన్ హాల్లో రాయపరెడ్డి రాజా, గంధం పల్లంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంత్రి సుభాష్ భారీ కేక్ను కట్ చేశారు. అభిమానులతో సందడి చేశారు. అనంతరం గంధం పల్లంరాజు విష్ణు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ శిబిరంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు రక్తదానం చేశారు. రామచంద్రాపురం, చింతపల్లి, సూరన్న నగర్లో మంత్రి సుభాష్ మొక్కలను నాటారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో చేసిన అవినీతిని లెక్కలు తేలుస్తామని మంత్రి సుభాష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం రుణపడి ఉంటానన్నారు సుభాష్. పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. పెద్దలందరూ కొనసాగిలోనే నడుస్తాం. అదే విధంగా ఇంకో విషయం చెప్పాలి, ఇంకో 2 విషయాలు చెప్పాలి. ఇక్కడ ద్రాక్షారామ గుడి పుణ్యక్షేత్రం, దేశంలో పుణ్యక్షేత్రం. అలాంటి చోట ఆవు రవాణా అనేది జరుగుతుంది. అందులో కూడా చెప్తా ఉన్నాను, నేను ఊళ్ళోకి రావడానికి శ్రేయభిలాషులు కొంతమంది ఉన్నారని చెప్పి కోరడం జరిగింది. దాని జోలికి వెళ్ళడం జల్లని ప్రామిస్ చేశారు అందరూ కూడా. అలాంటి విషయంలో కానీ ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు. గోవధ అనేది చాలా దారుణమైన విషయం. దాని విషయంలో కూడా ఉక్కుపాదం మోపుతాం, అందులో సందేహం లేదు. మరి ఇంకొక విషయానికి వస్తే కొంతమంది స్వార్థ రాజకీయ సన్నాసులు
నేను చేస్తా, అడుగు వీడియో చేస్తా. ఇందులో ప్రత్యేకించి మీ సహకారం నాకు కావాలి. ఎందుకంటే కొన్ని ఒత్తిళ్ల వల్ల గమ్మున మిమ్మల్ని పలకరించకపోవచ్చు, లేకపోతే ఫోటోలు అంటే నేను సహకరించకపోవచ్చు. వాటితో కోపాలు, చిన్న చిన్న వాటికి కోపాలు ఇచ్చి మీరు నాకు దూరంగా ఉన్నారంటే కష్టపడి నెక్కించుకున్న వాళ్ళు మీరే నష్టపోతారు. నన్ను అడగండి, గట్టిగా అడగండి, అవసరమైతే కడగండి, అంతేగాని నాకు దూరంగా ఉండకండి. మీకు చాలా ఇంకోటి మీరు గమనించాలి. ముఖ్యంగా ఎక్కడ టీడీపీ జనసేన ఉన్నా సరే అక్కడ వేణుగోపాలకృష్ణ గారు కానీ, ఈ తోట త్రిమూర్తి గారు కానీ, బోస్ గారు కానీ ఎక్కడ కూడా ఆగండి, ఎక్కడ కూడా కౌన్సిలర్లు ఉంటే కౌన్సిలర్లు, లేకపోతే ఎంపీడీసీలు ఉంటే ఎంపీడీసీలు, ఎవరు సర్పంచ్లు ఉంటే సర్పంచ్లకి రూపాయి నిధులు ఇవ్వలేదు తెలుగుదేశం జనసేనకి. ఇప్పుడు ఇద్దామా జాలికి? ఎట్టి పరిస్థితుల్లో మార్పు అనేది చూస్తారు. ఈ 5 ఏళ్ళు మన కార్యకర్తలకు కూడా, వైసీపీ కార్యకర్తలకు ఆ రోజున సర్పంచ్లు వాళ్ళు నచ్చిన వాళ్ళకి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి పట్టాలు ఇప్పించారు. అవునా కాదు? నా వెంట శివుడు ఉన్నాడు. పట్టాలు ఏమీ కూడా అయిపోలేదు, కంగారు పడకండి. మన కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్నాయి. త్వరలో మీకు అందరికీ పట్టాలు వస్తాయి. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి బాధ్యత నాది. 100% జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళకి అతి సమీపంలోనే నేను 100 ఎకరాలు గుర్తించాను. అవినీతి కాలంలో ఉంటే బయటికి లాక్కొస్తాను. ఈ రోజు నుంచి అవినీతి చేసిన ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడికి నిద్ర పట్టకుండా చేస్తున్నాను. బిల్డింగ్ ఉన్న వాళ్ళకి పెన్షన్, ప్రతి ఒక్కరికి కూడా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభి నమస్కారాలు. తాళ్లరేవు మండలంలో బక్రీద్ సందర్భంగా స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బోరిబాబు, తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు గ్రామంలో బక్రీద్ సందర్భంగా స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ కాకినాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉంగరాల బోరిబాబు, తాళ్లరేవు గ్రామ మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాసుల ఆధ్వర్యంలో నిర్వహించారు. మసీదు నిర్వాహకులు వారిని ఆత్మీయంగా పలకరించి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఏమందంటే 90 సంవత్సరాలు పోరాడగా అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయి కుర్బానీ ఇమ్మని ఆర్డర్ వచ్చింది పైనుంచి. అప్పుడు ఆయనకి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే నాన్నగారు మీరు కళ్ళకు గంతలు కట్టుకోండి, పోసేటప్పుడు కళ్ళని నీళ్ళు వస్తాయి అంటే కళ్ళకు గంతలు కట్టుకున్నారు. పోసే టైంకి లోపల ఒక మేకపోతే దాన్ని దుంబ అంటారు. దుంబ అరబ్బీ భాషలో దుంబ, మేము మేకపోతే అంటాం, మీరు అంటారు. మేము పుట్టేలు రకరకాలుగా మాటలు ఉంటాయి కదా, అది కోసేటప్పుడు ఆ స్థానంలో దాన్ని పెట్టారు, పోసేసారు. తర్వాత కళ్ళు తెరవగానే ఉందండి మామూలుగా ఆయన బాగానే ఉన్నాడు. అది కుర్బానీ ఇవ్వడం. ఈ చాకుని తీసుకెళ్ళి సముద్రంలో ఇసిరేసారు. ఇసిరేస్తే చేపకి కట్ అయింది కుర్బానీ. అందుకే మేము ఏం చేస్తాం, చెంకు ఉన్నదే తింటాం, చెంకు ఉన్న చేపలే తింటాం, వేరే చేపలు ఏం తినాం. పులుసు చెంకు ఉండాలి. అందుకు అప్పటి నుంచి ఆ విధంగా అలా చెప్పాలంటే చాలా ఉంటుంది అనుకోండి. ఈరోజు మనకు తాళ్లరేవులో నిర్మితమైన ఈ యొక్క
మసీదు యొక్క దేవాలయంకి మేము రావడం జరిగింది. మాతో పాటు మన తాళ్ళరావు మాజీ సర్పంచ్ గారు కూడా ఇచ్చేశారు. ఆయనతో పాటు వారి బృందం అందరూ కూడా ఉన్నారు, వార్డ్ మెంబర్స్. ఈరోజు మాకు అత్యంత ప్రీతిపాత్రుడు మా స్నేహితుడు, నా క్లాస్మేట్ భాషా గారిని కలవడానికి వచ్చాం. ఆయన భాషా గారిని కలవడానికి మేమంతా ఇక్కడికి వచ్చి ఆయనకి ఈరోజు బక్రీద్ శుభాకాంక్షలు చెప్తూ బక్రీద్ యొక్క ప్రాముఖ్యత ఆయన వివరించారు. మాకు చాలా సంతోషం. అందరూ కూడా ఈ విధంగా భక్తి శ్రద్ధలతో, నీతితో, న్యాయంగా చక్కని పరిపాలన అందించే మన చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఈరోజు మొట్టమొదటి పండుగ బక్రీద్ శుభాకాంక్షలు వచ్చాం. చాలా సంతోషం. నమస్కారం. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంక గ్రామంలో బోండా కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు వేడుకలను కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు. భవిష్యత్తులో రామచంద్రాపురం నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా సుభాష్ తీర్చిదిద్దుతారని అన్నారు. పేద ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో దాట్ల బుచ్చిబాబు, దాట్ల విజయగోపాలరాజు, నామా సూరిబాబు, బూర్ల పెద్దకాపు, జానా ప్రసాద్, వంశీరాజు, సర్పంచ్ గుబ్బల మౌనిక, గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పరిధిలోని ఇంజనం శివాలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజనం శివాలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివాలయంలో కొలువై ఉన్న ఉమా కృపేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాలా సత్యనారాయణమూర్తి దంపతులు స్వామివారికి అమ్మవారికి నమస్కరించి సమర్పించినటువంటి మధుపర్కద్వయం. ప్రేతోహం ప్రేచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే. చక్కగా ఇప్పుడు స్వామి యొక్క ప్రవరుడు ఈ వివాహ వేదిక మీద మరలా చెప్పడం జరుగుతుంది. అందరూ కూడా ఆలకించండి. వివరం ముందుగా ఇచ్చాం కాబట్టి తాతల పేర్లు మాత్రమే వస్తాయి. అందరూ కూడా గమనించండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామ నిరాక్షర పంచాభిషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య. సెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ ఎస్ఏఎఫ్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం మాధవరాయనిపేట రామాలయం పుట్టినరోజు కేక్ కట్ చేసి
అనంతరం స్థానికంగా ఉన్న నిరుపేదల విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మాధవరాయనిపేట శ్రీ రామాలయం వద్ద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ వ్యవస్థాపకులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజును పురస్కరించుకొని చిన్నారుల మధ్య కేక్ను కట్ చేసి అనంతరం సంఘంలో ఉన్న నిరుపేద విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువజన సంఘం సభ్యులు, పెద్దలు, మహిళలు, శెట్టిబలిజ యాక్షన్ ఫోర్స్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోల్ పెట్టండి గోల్ ఓకే ఇంకా స్టార్ట్ చేయండి ఇచ్చండి అక్కడ పెట్టు లోక కళ్యాణార్థం గ్రామ శ్రేయస్సు ఆకాంక్షిస్తూ ఏకాదశి సోమవారం మహాపర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ లలితా సహస్రనామ జన్మస్థలం తమిళనాడు రాష్ట్రం తిరుమంచూరులో కొలువై ఉన్న లలిత అమ్మవారి సన్నిధిలో లలిత భక్త మండలి ఎనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో 12 గంటల పాటు లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమం జరిపారు. బండాసుర సంహారం అనంతరం పరమేశ్వరుని ఆదేశం మేరకు అమ్మవారు తిరుమాంచూరు వచ్చి తపస్సు చేసిందని, వాగ్దేవతలచే 1000 నామాలతో పూజలు అందుకుందని, అవే లలితా సహస్రనామాలుగా ప్రసిద్ధి చెందాయని ఇక్కడ స్థల పురాణం. లలితా సహస్రనామ పారాయణం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల అపార నమ్మకం. శనివారం ప్రత్యేక బస్సులో సుమారు 40 మంది మహిళలు తమిళనాడు తిరుమాంచూరు చేరుకున్నారు. లలితా సహస్రనామాలు పుట్టిన ప్రదేశంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా మహిళలు లలితా పారాయణం జరిపారు. ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శించుకోవడానికి రావడంతో ఆలయ భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు నిర్వహించారు. ఇదేనండి ఓన్లీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామచంద్రాపురం నియోజకవర్గం వెంకటాయపాళెం మాధవానందం ఫంక్షన్ హాల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు. యానాం ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని పేర్కొన్న యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్.
తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం శివాలయంలో ఏకాదశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.